హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడొక క్లిప్పింగ్ కనిపిస్తుంది గదా! రవీంద్ర జడేజా ఆళ్ళ భార్యది. అయితే ఎందుకు అనంటే ఇది ఎందుకు పెట్టినంటే, రవీంద్ర జడేజా భార్య మన క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ అయినటువంటి రవీంద్ర జడేజా భార్య పేరు రివాబా. ఈమె గుజరాత్ గవర్నమెంట్‌ల మంత్రిగా పనిచేస్తుంది. అయితే ఈమె మరి తెలిసన్నదా? తెలవకన్నదా? లేకుంటే మరి నిజమే అన్నదా? తెలవదు గానీ, ఒక మాట ఏంది అనంటే, బయటికి దేశం పోయినప్పుడు క్రికెటర్లు ఆడనీకి పోయినప్పుడు చెడ్డ చెడ్డ అలవాట్లకు లోనవుతారు. ఇగ అని మాట్లాడుతా కానీ ఈమె భర్త రవీంద్ర జడేజా మాత్రం ఎప్పుడు బాధ్యతతోటి ఎలాంటి చెడ్డ పనులు చెయ్యడు అని అంటా ఉంది. సరే మరి ఆయన చెడ్డ పనులు చేసిండా? లేదా? మరి అది పక్కన పెడితే ఎందుకంటే ఆళ్ళ భర్త ఆమె ఇష్టం. ఏమన్నా చెప్పుకునే హక్కు ఆమెకుంది. మరి బయటి అంటే వేరే వాళ్ళ క్రికెటర్ల గురించి చెప్పే హక్కు ఈమెకెక్కడిది? ఈమె మంత్రినే కావచ్చు. ఇంకేదైనా కావచ్చు. రవీంద్ర జడేజా భార్యనే కావచ్చు. వేరే క్రికెటర్ల గురించి ఈమె ఎందుకు మాట్లాడాలె? రవీంద్ర జడేజా మంచోడే. మందు తాగడు. ఇంకే అలవాట్లుండయి. ఇంకేం చేయడు బయట దేశానికి పోయినప్పుడు. మిగతా వాళ్ళు చేస్తారో చేయరో తెలవదు. కానీ వాళ్ళు చేస్తారు అని డైరెక్ట్‌గా ఒక స్టేట్‌మెంటే పాస్ చేసేసింది. చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ చెడ్డ అలవాట్లకు పోతారని. మరి ఆమె ఒక మంత్రి అయ్యుండి కూడా మరి ఇట్లా వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు అని తెలవకపోవడం బాధాకరం. ఒక మంత్రి అయ్యుండి కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదసలు. ఈ వాళ్ళ ఇంటి విషయం మాట్లాడుకుంటే మాట్లాడుకొని, ఆమె వ్యక్తిగత విషయం మాట్లాడుకుంటే మాట్లాడుకొని, వాళ్ళ భర్త వ్యక్తిగత విషయం మాట్లాడితే మాట్లాడుకొని. కానీ బయట వేరే వాళ్ళ గురించి ఈమె ఎందుకు మాట్లాడాలి? నా భర్త మాత్రమే మంచోడు, వేరే వాళ్ళందరూ చెడ్డోడు అనే కోణంలో ఆమె మాట్లాడుతా ఉన్నది. అంటే ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ అందరూ అంతేనా? ఒక రవీంద్ర జడేజా ఒక్కడే మంచోడు అన్నట్టు బయటి దేశం పోయినప్పుడు. మిగతాళ్ళంతా చెడ్డ చెడ్డ పనులు చేస్తారని ఈమె ఉద్దేశ్యం అన్నట్టు. మరి నాకైతే కొంచెం నవ్వైతే వచ్చింది. ఎందుకంటే ఒక మంత్రి అయ్యుండి గూడా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇగ కనీస జ్ఞానం లేకుండా, కనీసం బాధ్యత లేకుండా వేరే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడం, వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలను గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది చెప్పండి?